మన తెలంగాణ వైపు ఉన్నటువంటి ఈ సంగమేశ్వరం దగ్గర ఒక దత్తక్షేత్రం ఉంది. ఇక్కడ ఒక అద్భుతం ఉంది, చెప్తా. ఇది నదిలో దొరికిన రాళ్ళు, ఇవి పాదాలు. గణపతి తొండంతో చూడండి, న్యాచురల్ గా గణపతి ఎవరు గీసింది కాదు. చెవులు, కన్ను, చెవులు యువతలు సార్ ఇది చూపిద్దాం. అటు అవతల పదాలు అదిగోండి, ఇదిగోండి ఇలాగా తొండం, కన్ను, అదిగో తండ్రి చెవులు, అదిగోండి అదిగో చూసారా. ఎవరు ఏం చేయలే, సహజంగా ఏర్పడింది. అది అలా నదిలో ఏర్పడింది, దాన్ని తీసుకొని మళ్ళీ ఇటు పక్కన లేదు మీకు, అది అటు పక్కనే వచ్చింది చూడండి. మళ్ళీ ఎస్ అటు పక్కనే వచ్చింది, ఇది చూడండి. మళ్ళీ ఇటు పక్కన లేదు చూడండి. ఇక్కడ పాదాలు కూడా అంతే, ఇది కూడా సేమ్ న్యాచురల్ గా దొరికినాయి, అలా తీసుకొచ్చి పెట్టేది చూడండి. మళ్ళీ ఇటు పక్కన లేదా తొండం ఇది. ఇంకొకటి రెడ్ కలర్, మళ్ళీ ఇది జంజరం లాగా వేస్తాం కదా. కళ్ళు చూడండి సార్, కళ్ళు ఉన్నాయి, కళ్ళు బాగానే ఉన్నాయి. అవును చూడండి, అవును. ఇంకో ఇక్కడ అమ్మా నామాలు, అక్కడ నామాలు ఉన్నాయి. పాదాలు సార్, దత్తాత్రేయ స్వామి పాదాలు ఇవి. చూడండి సార్ ఎంత న్యాచురల్ కరెక్ట్ ఉండదు. ఇప్పుడు మనం తెలంగాణ వైపు ఉన్నటువంటి ఇది దత్తక్షేత్రం కృష్ణా భీమా నది సంగమానికి పెద్దలు తీసుకొచ్చారు. ఇక్కడ మరి సహస్రలింగాలు ఏంటో తెలియదు, కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూపిస్తారు. ఇలా లింగాలు స్థాపన చేశారు ఇక్కడ ఈ విధంగా. ఇప్పుడు ఆ మధ్యలో ఉంది సంగమేశ్వరాలయం, కర్ణాటక. అది అంతా కర్ణాటక, ఇది మన తెలంగాణ. అది YTPS. ఇదిగో చూడండి, రెండు కలిసిపోయినాయి. ఇది భీమా నది, అది కృష్ణా నది, కృష్ణా భీమా సంగమం. ఇది మన వైపు ఉన్నటువంటి తెలంగాణ వైపు నుండి దత్త క్షేత్రం, ఇది దత్త భీమశంకరం. ఇక్కడ స్వామి సమర్థ గారి యొక్క విగ్రహ స్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఈ విగ్రహం వెనక్కి వెళ్ళి మీకు నేను స్పష్టంగా చూపిస్తాను సంగమం ఎలా వచ్చిందనేది. ఇదిగో చూడండి, అదిగో ఆ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి అవతలది కృష్ణ. అదైతే అదో ఆ మధ్యలో ఉన్న కొండ పక్కది అవతల కృష్ణ, ఈ యువతల భీమా, అంతే, ఏమి లేదు. యువతలది భీమా, అది కృష్ణా భీమా సంగమం. ఇదిగో టిప్ పాయింట్ ఇది. ఇక్కడ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇలా తీసుకుని వెళ్తున్నారు భీమా నది ద్వారా. ఇలా పొలాలకి నీళ్లు. ఇప్పుడు దత్త భీమేశ్వర స్వామి వారి క్షేత్రంలో, అంటే ఇంతకుముందు మన కింద చూసినటువంటి భాగము, ఇప్పుడు దీని అగ్రభాగానికి వచ్చాం మనం. ఈ అగ్రభాగంలో అదిగో దత్తాత్రేయులతో పాటు గణేశుడు, వీళ్ళందరూ కూడా ఇతర మూర్తులు కూడా ఉన్నారు, పార్వతీ అమ్మవారు, వీళ్ళందరూ ఉన్నారు. చూపిస్తాను ఒకసారి. ఈయన విష్ణుమూర్తి వారు, అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారు గణేశుడు ఇక్కడ ఉన్నారు మనకి. శ్రీ గణేశాయ నమః. గణేశుల వారు, అవును, రెండు కృష్ణా భీమా సంగములు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ.
నుంచి వచ్చింది కృష్ణ, ఇటు నుంచి వచ్చింది భీమా. ఇది భీమా నది, ఇది భీమా నది, ఇదిగో ఇటు కృష్ణా నది, రెండు కలిసిన సంగమం. అది సంగమేశ్వర ఆలయం. ఇక్కడి నుంచి దిగువకి వెళ్ళంగానే ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళంగానే మనకి అది వైటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్. అట్టా ఈ నది వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతే కురుగుపురం వస్తుంది, కురుగుట్టి. మనకి గురుచేత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అమ్మవారు పార్వతీమాత. అప్పుడు అన్నం కింద పడేయండి కదా సార్, కుంభం పెట్టాం కదా, అది అన్నం మాత్రం కడగలేదు అస్సలు మేము. దత్తుడే విఠలుడు రమ్మంటే త్రిమూర్తుడు భక్త కొలిచిన వారిలో పూజ్యాయ విఠలానందాయ సర్వధర్మ రతాయ చ భజితాం దత్తావధూతాయ రంతాం ఏంటి వల్లభాపుర వాసిరే. కింద నేను సేవ చేశాను. శ్రీ రామదాస్ మహారాజ్ సజ్జన్గఢ్, విఠలానంద సరస్వతి మహారాజ్ వల్లభాపురం, సాయిబాబా మహారాజ్ షిరిడి, వీరేనమాట. చూడండి సార్, బాగా చూడండి. నిజం మీరు అన్నట్టు. ఇప్పుడు మనం ఈ భీమా కృష్ణానది సంగమం దగ్గర ఉన్నటువంటి దత్త భీమేశ్వర ఆలయాన్ని సందర్శించాము. ఈ ఆలయ సంరక్షణ బాధ్యతలు చూసుకునేటువంటి వీరి పెద్దవారు ఇప్పుడే కలిశారు. మేము వెళ్ళిపోతూ ఉంటే వీరి ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలియజేస్తారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం స్వామి. దత్తాత్రేయుని కలియుగంలో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుగా పీఠాపురంలో పుట్టి ఆయన 9 సంవత్సరంలోనే పాదయాత్ర చేసి గోకర్ణ వెళ్ళి శ్రీశైలం వచ్చి, శ్రీశైలం నుంచి తంగిడికి భీమాకృష్ణ నది ఒడ్డంచున వచ్చి నివృత్తి సంగమానికి వచ్చి స్నానం చేసి కుక్కిన స్థలం ఇది. ఇక్కడి నుంచే ఏటు ఒడ్డంచున నడుచుకుంటూ పోయి కురువాపురంలో 14 సంవత్సరాలు తపస్సు చేసి శ్రీశైలం కదలివనికి పోయాడు అన్నట్ల చరిత్రలో ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు. శ్రీపాద వల్లభుడు ఇక్కడ స్నానం చేసిన స్థలం కాబట్టి పాదాలు దొరుకుతాయి ఇసుకలో, నదిలో. పాదాలు తీసుకుపోయి పూజలు పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ విఘ్నేశ్వరుడు పాదాలు ఇక్కడ ముందర ఉన్నాయి, మఠం ముంగలు ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. విశేషంగా ఇక్కడ ఒక సహజమైన శివలింగం ఉంది నదిలో, భీమా నదిలో దగ్గరలో ఒక ఫర్లాంగ్ దవ్వలో ఉంది. ఆ శివుని మొత్తం కురుహులు, నాగపాము, తాంబేలు, బస్వಣ್ణ, బసవేశ్వర మొత్తం ఉంటాయి అక్కడ. అంటే నదిలో నీళ్ళు తగ్గితే చూడొచ్చు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటది. అంటే అది కాదు ఇక్కడ సైడ్, ఇటు సైడ్ భీమా నదిలో వెళ్ళాలి. పైనేమో జితామిత్రుడు సజీవంగా జీవంత సమాధి సంగమేశ్వర కృష్ణానదిలో. ఇక్కడికి జితోమిత్రుడు అని జితోమిత్ర స్వామి. మీరు ఇక్కడ పోయారు కదా, ఆయన కృష్ణతో అయిపోయినాడు, ఆయన కూడా జీవంత సమాధి. ఇక్కడ ఎడమ కుడి 2 పక్కల జీవంత సమాధి అయిన మహాత్ములు ఉంటారు. జీవ సమాధి. ఇప్పుడు విఠల్ బాబా గారు ఈ మఠం చేశాడు. శ్రీపాద వల్లభుడు ఇక్కడ కుక్కినపోయిన స్థలమని, ఇది భీమా నివృత్తి సంగమము. కృష్ణా భీమా ఇక్కడనే కలయిక, ఇక్కడనే ఆయన వచ్చి మఠం కుక్కిన స్థలం అని మఠం కట్టాడు. ఇక్కడ ఆలయంలో ఏంటి విశేషాలు? ఎప్పుడెప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఇక్కడ? దత్త జయంతి, చాలా యజ్ఞాలు హోమాలు అవి జరుగుతూ ఉంటాయి. మహాత్ములు వస్తుంటారు, అనుష్ఠానాలు చేస్తారు, పారాయణాలు చేసేవాళ్ళు వస్తారు చాలా మంది. అటువంటి వాళ్ళే బాగా ఎక్కువ వస్తారు. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళకి సదుపాయాలు ఏంటి అసలు? వసతి ఉంటది ఇక్కడనే. పైన విఠల్ బాబా అక్కడ 50-60 మంది పండుకోవచ్చు. దీంట్లో ఇక్కడ కింద పండుకోవచ్చు. పూర్వం కింద
హోమాలు అవి జరుగుతాయి. సార్ భోజన ఏర్పాట్లు భోజనాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాయ్, నాష్టాలు, భోజనాలు అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి, సంతోషం, అన్ని ఉంటాయి. దీపావళిలో చవితి నుండి దశమి దాకా 7 రోజులు సప్తాహ చేస్తాం ఇక్కడ. అంటే ఎప్పుడు కృష్ణపక్షం శుక్లపక్షంలోనా? దీపావళి అయిన 4వ రోజు నుండి, అంటే కార్తీక మాసం. కార్తీక మాసం శుద్ధ చవితి దశమి వరకు 7 రోజులు ప్రతి ఆట సప్తాహ చేస్తాం. అప్పుడు ఎంతమంది వస్తారు సుమారుగా భక్తులు? ఇప్పుడు భక్తులు ఊళ్ళో వేరే ఊళ్ళో వస్తారు. సుత్తు పీఠాధిపతులు పిలుస్తాం. రోజు 2-3 పీఠాధిపతులు వస్తారు, ప్రవచనాలు చెప్తారు. పగలేమో పొద్దున 2 గంటలు భగవద్గీత పెడతాము. మళ్ళా భోజనమైనాక మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల దాకా 3:30 దాకా ఉపనిషత్తు ఏదో ఒకటి ఉపనిషత్తు పెడతాం. 2 ఖాయంగా ఉంటారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల దాకా ప్రవచనాలు ఉంటాయి. అట్లా ఇది ప్రతి ఆట జరిగేది. ఇది మఠం అయినప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ చేరుకోవాలంటే రవాణా మార్గాలు సదుపాయాలు ఏంటి అసలు? కృష్ణ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఉంది. అక్కడ బస్సులు కూడా వస్తాయి. రైల్వే స్టేషన్ అంటే అది హైదరాబాద్ నుంచి వస్తుంది, అది ట్రైన్ సెట్ ట్రైన్ వస్తుంది కదా, ఒకటి ట్రైన్ వస్తుంది హైదరాబాద్ నుంచి రాయలసీమ ట్రైన్. రాయలసీమ ఒకటి ప్యాసింజర్ ఒకటి వస్తుంది మహబూబ్నగర్ మీదుగా. ఈ మధ్యన హైదరాబాద్ నుంచి రావాలంటే ఎట్లాగా? హైదరాబాద్ నుంచే వస్తుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది. అది ఆపుతాడు ఇక్కడ. నాందేడ్ ఎక్స్ప్రెస్ ఉంది. నాందేడ్ ఎక్స్ప్రెస్ నాందేడ్ టై రోడ్డు దిగితే హైదరాబాద్ ఎక్కైనన్ని కర్ణాటక పోయే బస్సులు సౌకర్యం ఉంటది. హైదరాబాద్ నుంచి రాయచూరు పోయే కర్ణాటక గంగావతి, సింధునూరు అక్కడ పోతాయి కదా బస్సులు. చాలా బస్సులు గంటకు ఒకటి బస్సులు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కాల బస్సులు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ మహబూబ్నగర్ ఇక్కడ టై రోడ్ అని ఉంటది. టై రోడ్ అంటే ఎంత దూరం ఇక్కడికి? 6 కిలోమీటర్ దూరం అంతే. లేదు, 8 కిలోమీటర్ అవుతుంది. 8 కిలోమీటర్ అవుతుంది. ఆటోల సౌకర్యాలు ఉంటాయి. ఉంటాయి అన్ని ఉంటాయి. సెంటర్ నేషనల్ హైవే మీద ఉంది. అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి రానికి. అట్లే వస్తుంటారు. అంటే కృష్ణా స్టేషన్ నుంచి ఎంత దూరం అది? అంతే అంతే సరిపోయింది. చాలా సంతోషం అండి, గొప్ప విషయం. తమ పేరండి? మారెప్ప. సంతోషం, ధన్యవాదాలు.